హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చాలామంది చిన్న చిన్న అమ్మాయిలకు గూడా పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ తక్కువ ఏజ్‌లో ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం, దానిలో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం. అంటే పీసీఓడీ, పీసీఓఎస్ ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్‌లో మనకు నార్మల్‌గా అన్‌వాంటెడ్ హెయిర్స్ వచ్చేస్తాయి. లైక్ ఫేస్ మీద అన్‌వాంటెడ్ హెయిర్స్, హ్యాండ్ మీద అన్‌వాంటెడ్ హెయిర్స్ అండ్ దాంతో పాటి లెట్ అస్ సే మనకు బాడీలో డిఫరెంట్ ప్లేసెస్‌లో కూడా అన్‌వాంటెడ్ హెయిర్స్ రావడం అవకాశం ఉంది. సో, అక్కడ దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. అండ్ దీనివల్ల కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడం, కొంతమంది జనరల్లీ ఒబేస్ అయిపోవడం, అదే టైంలో వాళ్ళకు వెయిట్ పెరిగిపోవడం, అంటే బరువు పెరగడం, ఆటోమేటికలీ ఇది అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సపోజ్ లెట్ అస్ సే ఒక అమ్మాయికు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు పీసీఓడీ ఉంటే, పీసీఓఎస్ ఉంటే వాళ్ళకు పిల్లలు పుట్టడం కూడా కష్టమైపోతాయి. సో, ఈ అన్ని ప్రాబ్లమ్స్‌కు మనం కవరప్ చేయాలి. అండ్ ఈ టైపు అన్‌వాంటెడ్ హెయిర్స్ కూడా ఒకరికి రాకూడదు. అండ్ వాళ్ళకు హెల్త్ బాగుండాలి, పీసీఓడీ కూడా తగ్గిపోవాలంటే నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో రాత్రిపూట ఒక 2 చెంచా మెంతులు నానబెట్టండి. అండ్ పొద్దున పూట వాటర్ మీరు తాగేయండి. ఆ మెంతులు కూడా తినండి. దట్ ఈజ్ 1. నంబర్ 2, డైలీ కనీసం 1 అవర్ మీరు యోగా చేయండి, లేకపోతే జిమ్కి వెళ్ళండి. ఈ 2 నుంచి ఏదో ఒకటి చేయాలి. యోగా అంటే స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్. ఓకే. సో, దిస్ ఈజ్ నంబర్ 2. నంబర్ 3, 2 టైమ్స్ ఓన్లీ ఫుడ్ తినండి. ఎప్పటి వరకు మీకు పీసీఓడీ కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు, పొద్దున సపోజ్ 8 గంటలకు ఒకసారి తినేసిన తర్వాత అగైన్ మీకు ఆఫ్టర్ 4:00 మీరు తినండి. అంటే 8 అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు తినండి. పొద్దున సపోజ్ మీరు 10కు తిన్నారనుకోండి, 6 తర్వాత సాయంత్రం తినండి. సో, ఇట్ ఈస్ అరౌండ్ 8 అవర్స్ మినిమమ్ గ్యాప్ ఉండాలి. 2 టైమ్స్ ఫుడ్ తీసుకోవాలి. ఇది ఒకటి చేయండి. అండ్ ఇది అన్నీ చేయడం వల్ల మీకు ఈ పీసీఓడీ తగ్గడం మొదలుపెడతాయి. అండ్ ఆ తర్వాత కూడా తగ్గకపోతే మీరు నా దగ్గరికి రావచ్చు. అండ్ మై నంబర్ ఈజ్ 901400